ఐదుగురు కనబడుతున్నారు నాకైతే. ఈ అసలు యూట్యూబ్ వ్యవస్థ మీదన, డిజిటల్ వ్యవస్థ మీదన అసహ్యం పుట్టించడానికి జర్నలిజానికి ఈ డిజిటల్ మీడియాకి మధ్యన ఉన్నటువంటి అంటే జర్నలిజానికి తర్వాత ఈ దూషణలకి మధ్యన ఉన్నటువంటి ఒక సున్నితమైన రేఖని చెరిపేసిన వాళ్ళు వీళ్ళు. జర్నలిస్టులు కాదు, సెలబ్రిటీలు గానో లేకపోతే ఇంకోటి గానో పబ్లిక్లోకి వెళ్ళి ఇందులోకి వచ్చేసేసి ఓవరాల్గా అసలు అంటే ప్రింట్ మీడియా మీద నమ్మకం పోయి కేబుల్ మీద నమ్మకం పోయి శాటిలైట్ మీద నమ్మకం పోయి 24 గంటల టీవీలు ఇవన్నీ వచ్చాక వాటి మీద నమ్మకం కోల్పోతున్న దశలో పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియాని బురదలోకి లాగేసిన వెధవలు. పచ్చి బూతులు మాట్లాడతారు, పచ్చి దగా మాట్లాడతారు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. కానీ వీళ్ళు ఏదో ఒక పార్టీ మాటను దాక్కుంటారు, ఏదో ఒక పార్టీకి అండగా నిలబడుతూ ఆ పార్టీ వాళ్ళ అండతో దుర్భాషలు, లంకొడకలు, ముంకొడకలు, తొడకొట్టడాలు ఇలాంటివన్నీ చేసేటటువంటి వాళ్ళు, లేదా ఏదో ఒక మతం చాటున ముసుగులో దుర్భాషలు ఆడతారు. విమర్శించడం వేరు, దుర్భాషలు, బూతులు తిట్టడం. ఇలాంటి వాళ్ళు ఒక 5-6 ఉన్నారు టోటల్ గా మన తెలుగు రాష్ట్రం. ఇవన్నీ తెలిసే పార్టీలు సపోర్ట్ చేస్తాయా? తెలిసినే చేస్తుంది. ఏంటి అంటే వాళ్ళు కాదంటే ఎలను కూడా తిడతారు, వాళ్ళు కాదంటే ఎలను కూడా తిడతారు, పచ్చి బూతులు తిడతారు. కాబట్టి ఎందుకో